హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. నిన్న స్వాతంత్ర దిన సందర్భంగా రాహుల్ గాంధీ గారు అలాగే సోనియా గాంధీ గారు వాళ్ళ అమ్మ కొడుకులు ఇద్దరు చేసిన ఆగిత్యము, ఓవర్ యాక్షన్ అవన్నీ మనము వాళ్ళు వచ్చి వందే మాతర గీతాన్ని పాడుతుంటే మామూలుగా రెగ్యులర్ గా ఇంతవరకు ఉన్న వందే మాతర గీతం పాడేంత వరకు వాళ్ళు బాగానే ఉన్నారండి. దాని తర్వాత వాళ్ళకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు పాడిన చరణాలన్నీ కూడా పాట వచ్చేటప్పుడు వీళ్ళకు కోపం వచ్చేసింది అనమాట. ఆమె ఎక్కడ లేని కోపం, ఆమె కాళ్ళు చేతులు వణకడం మొదలు పెట్టేసింది. ఈ పాట ఎందుకు ఆపేయండి, చాలు ఇంకా చాలని చెప్పి అనడం, అలాగే వాళ్ళ కొడుకుని రాహుల్ గాంధీని చూసి చెప్పడం. రాహుల్ గాంధీ కూడా అసలు వాళ్ళు మాత్రం పాడేటప్పుడు మనం ఏ విధంగా ఉంటాం, మన హావభావమే స్ట్రైట్ గా మనం ఇట్లా చూసుకొని దేశం గురించి పాడుతున్నాం అనే ఒక ఇది అయితే ఉంటుంది. ఏమీ లేదు. అసలు వందే మాత్రం ఎంత పవర్ఫుల్ గేమ్ అది. ఇప్పుడు చాలా మంది దాన్ని మేము బాయ్కాట్ చేస్తాం అది ఇది అని అంటున్నారు, కానీ అంత మంచి గీతం అది. పాడుకునే దానికి దేశభక్తి గురించి మనం అనుకునేటప్పుడు కూడా మనకు ఆ వందే మాత్రం పాట అంటూ ఉంటే మనకే ఒక రకమైన గూస్ బంప్స్ లాంటి అయితే వస్తుంటాయి అన్నమాట. అంత మంచి పాట అది. అలాంటి దాన్ని వద్దు అనుకుని వీళ్ళు చెప్తున్నారని అంటే అప్పుడు ఆలోచించండి. బీజేపీ వచ్చిన తర్వాతనే దీన్ని ఇంతవరకు అంటే ఇంతకు ముందు ఏం జరిగిందంటే 1870లో ఆయన బంకిం చంద్ర చటర్జీ గారు దీన్ని రాశారండి. అప్పుడంటే ఆయన దాన్ని ఒక కవితగా రాసుకున్నాడు. దాన్ని మళ్ళీ ఆయన ఆనంద్ మఠ్ అనే ఒక నవల్లో దీన్ని చేర్చారనమాట. దీన్ని ఏం చేశారంటే 1896లో ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ పాటని అయితే పాడడం జరిగింది అనమాట. కలకత్తాలో ఈ పాటని అయితే ఆయన పాడడం జరిగింది. పాడిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేశారంటే జాతీయ గీతంగా అప్పట్లోనే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో భగత్ సింగ్, లాలా లజపత్ రాయ్ వీళ్ళందరూ కూడా అప్పట్లో అంత ఉరికోయిల మధ్య వాళ్ళు నలిగే టైంలో కూడా ఈ పాటని వాళ్ళు పాడుతూ నిలదించిన కాలం అనమాట అది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా జాతీయ గీతంగా ఉండాలని జనగణమనతో పాటు దీన్ని కూడా జాతీయ గీతంగా చేశారు. కానీ అప్పట్లో ముస్లిం వాళ్ళు ఏం చేశారంటే దాంట్లో దుర్గా, సరస్వతి ఇవన్నీ వస్తాయన్నమాట. దాంట్లో ఆ పాటలో ఇది రావడం, లక్ష్మి అవన్నీ రావడం వలన వాళ్ళకి అది నచ్చలేదన్నమాట. ఇది మేము ఒప్పుకోమని చెప్పేటప్పటికి దాన్ని సవరణ చేయడం జరిగింది. అంటే మహాత్మా గాంధీ గాని, వీళ్ళు నెహ్రూ గాని వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ పాటని సవరించి వాళ్ళకి ఎంతవరకు కావాలనో అంతవరకు దాన్ని సవరించేశారనమాట. అంటే 5 చరణాలు తీసేసి ఆ పాటని పెట్టడం జరిగింది అనమాట. అప్పుడు అందరికీ దాన్ని ఓకే అని అంతే. అప్పటికి కూడా వాళ్ళకేం దాని మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ ఓకే అని చెప్పేసి వాళ్ళు దాన్ని సర్దుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని ఫుల్ గా పాటని తీసుకొని రావడం, ఆ పాటని అన్నిట్లోనూ పాడడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట. అది వీళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే భారత మాతని వందే మాత్రం అంటేనే భారత మాతకి వందనం అనే అర్థం అనమాట. తల్లికి వందనం అనే పాటతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. దాని వల్ల వచ్చిన పాట అనమాట అది. దాన్ని వీళ్ళు హేళన చేస్తూ ఈ మాదిరి చేస్తున్నారు అనమాట. ఇదైతే నాకు చాలా బాధ అనిపించింది. మీకేమనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను.